మంచిర్యాల జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. వేమనపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టళ్లలోని రికార్డులు, రిజిస్టర్ల ఆధారంగా విద్యార్థుల సంఖ్యను, స్టోర్ రూమ్ను, సరుకులను తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన మెను, వంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, వివిధ రకాల బిల్లులతో పాటు పలు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విచారణ పూర్తయిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. పెద్దూరు మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ ఉదయ్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాలలోని పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు. హాస్టళ్లలోని వసతులు, విద్యార్థులకు పెట్టే ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదే క్యాలిక్యులేట్ చేస్తారు సార్. లాస్ట్ సెకండ్ జనగామ జిల్లాలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపిస్తున్నారని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. కానీ లెక్కల్లో చాలా తేడాలున్నాయని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నేను డీఎస్పీ ఏసీబీ వరంగల్. మా గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం జనగామ టౌన్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ప్రీ అండ్ పోస్ట్ హాస్టల్ ఇవాళ తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ముఖ్యంగా పిల్లలకి యాజ్ పర్ మెనూ భోజనం పెడుతున్నారా లేదా, తర్వాత ప్రెమిసిస్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, కిచెన్ కూడా ప్రెమిసిస్ ఎలా ఉంది, నీట్గా పెడుతున్నారా లేదా, తర్వాత భోజన నాణ్యత కూడా ఎలా ఉందని చెక్ చేసే యాంగిల్లో మేము ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి తనిఖీ చేస్తున్నాము. విద్యార్థుల సంఖ్య కూడా యాజ్ పర్ రికార్డ్ ప్రకారంగా 110 ఉండే, రాత్రి 73 మెంబర్స్ అని రాశారు. ప్రస్తుతం చెక్ చేస్తే మాత్రం 60 మందే ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇచ్చే మెనూ ప్రకారం కూడా వాళ్ళకు యాక్చువల్గా ఈరోజు అరటిపండు, తర్వాత పులిహోర పెట్టాలి, కానీ అరటిపండు కూడా ఇవ్వలేదు. అలాగే ఎగ్స్ 3 టైమ్స్ ఇవ్వాలి, తర్వాత నాన్ వెజ్ పెట్టాలి మెనూ ప్రకారంగా. వాళ్ళకి సరిగా అందించట్లేదని చెప్పి వాళ్ళు పిల్లలు చెప్తా ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాము. అలాగే బాత్రూమ్స్ కూడా అసలు క్లీన్ లేవు, డ్రైనేజీ కూడా అసలు లీకేజెస్ ఉన్నాయి. పిల్లలకు అనారోగ్యం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మేము ప్రొసీడింగ్స్లో రాస్తాము. ఇంకా తనిఖీలు కొనసాగు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ నేతృత్వంలో దాడులు జరిపారు. హాస్టల్లో నాసిరకమైన సరుకులు, పప్పులు, బియ్యం ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థుల గదులు అపరిశుభ్రంగా ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఏసీబీ దాడుల విషయం తెలుసుకుని హాస్టల్ వార్డెన్ రాధాకృష్ణ పరారైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని డీఎస్పీ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ని ఈరోజు మార్నింగ్ 6 గంటలకు సర్ప్రైజ్ చెక్ కోసం రావడం జరిగింది. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ అయిన నేను మరియు ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత శానిటరీ ఆఫీసర్స్, తర్వాత ఆడిట్ సంబంధించిన ఆఫీసర్స్ అందరం వచ్చి కూడా ఈ లోపల తనిఖీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం సరిగా ఇవ్వట్లేదని,
ఆ తర్వాత బిల్లుల విషయంలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు సోదాకు రావడం జరిగింది. వచ్చి అందరం కలిసి అందరు అధికారులతో కలిసి పరిశీలిస్తే లోపల రైస్ కానీ పప్పులు కానీ అన్నీ నాసిరకంగా ఉండి పూర్తిగా వంటకు సరిగా ఉపయోగకరంగా లేని పరిస్థితులు ఉన్నాయి. మెనూ ప్రకారం కూడా వారు సరిగా భోజనం పెట్టడం లేదు. అలాగే వాష్రూమ్స్ అన్ని డోర్స్ లేకుండా క్లీనింగ్ లేకుండా చాలా డర్టీగా ఉన్నాయి. అదే పరిసరాలు కూడా ఏం బాగా లేకుండే. వెంటనే వచ్చి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ కోసం ఆరాధిస్తే అతను మార్నింగ్ ఆబ్సెంట్ ఉండే లేడు. తర్వాత విషయం తెలుసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళ పై అధికారిని మహబూబ్నగర్ నుంచి పిలిపించాము, విచారణ చేస్తున్నాము. ముఖ్యంగా మెనూ ప్రకారంగా డైట్ పెట్టడం, మంచి పౌష్టిక ఆహారం ఇవ్వడం, నీట్నెస్ తర్వాత ఇవన్నీ ఉండే అవన్నీ కూడా ఏం పాటించట్లేదు. దీనిపై మొత్తం అంతా విచారణ జరిపి మా డీజీ గారికి మేము రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే అన్ని శాఖలకు చెందిన అధికారులు, మా ఇన్స్పెక్టర్లు మరి మా సిబ్బంది అందరం వచ్చి కూడా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు డీఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ అందుతున్న వసతులకు సంబంధించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనానికి సంబంధించి, అలాగే ఇతర అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని హాస్టళ్ల తనిఖీలకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. మరొకవైపు జగిత్యాలలో వసతి గృహాల తీరుకు సంబంధించి, అక్కడ జరుగుతున్న ఏసీబీ దాడులకు సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, జగిత్యాల వ్యాప్తంగా ఉన్న హాస్టల్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తా ఉన్నారు. ఏ హాస్టళ్లకు సంబంధించి సిచ్యువేషన్ ఏంటి? ఒకవైపు ఏసీబీ అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? సో మొత్తంగా 10 రోజుల్లో పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు సంబంధించిన 2 విద్యార్థులు మృతి చెందారు వివిధ కారణాలతో. ఆ అనేక అంశాలు అంటే పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విజిట్ చేసి ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యార్థులు పడుతున్న ఆవేదన, ఆ వసతి గృహాలతో పాటు అసలు కనీస సౌకర్యాలు లేకపోవటాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ఘటన మీద ప్రభుత్వం స్పందించింది. అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్య ప్రజాప్రతినిధులంతా కూడా పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు రాబోతున్నారు. ఇదే సమయంలో కాసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సంబంధించిన హెల్త్ చెకప్ చేయాలి అంటూ కూడా ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇదే సమయంలో అన్ని గురుకులాల్లో అసలు విద్యార్థులకు అందుతున్న ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, హాస్టల్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అటెండెన్స్, విద్యార్థుల ఆరోగ్యం పైన ఆరా తీస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో అధికారులు, ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులు తీసుకునే ఆహార పదార్థాల నాణ్యతగా లేదు అని అక్కడ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక రిపోర్టుని ప్రభుత్వానికి అయితే ఒక నివేదికను అందించబోతున్నారు. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా మాట్లాడారు. గురుకుల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సంబంధించి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేక వాస్తవాలను వెలికి తీసిందని ఆయన కూడా ప్రశంసించిన పరిస్థితి మనకు కనిపించింది. సో మొత్తంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ వరుస కథనాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో పెద్ద ఎత్తున అటు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లో ప్రస్తుతం మనం ఉన్న ఈ పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు స్వయంగా బట్టి విక్రమార్క ఇక్కడికి వచ్చి విద్యార్థులతో భోజనం చేయబోతున్నారు. విద్యార్థులకు సంబంధించిన మౌలిక వసతులతో పాటు వారికి ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని వారితోనే అడిగి వారి అభిప్రాయాలనే తీసుకోబోతున్నారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 10 రోజుల కింద ఒక విద్యార్థి మృతి చెందాడు. ఆ తర్వాత తమ పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. మళ్ళీ అధికారులు కొంత రిక్వెస్ట్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులను మళ్ళీ విద్యార్థులు హాస్టల్స్ చేరుకున్నారు. అయితే తాజాగా మరో విద్యార్థి చనిపోవడంతో విద్యార్థులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెద్దాపూర్ గురుకుల పాఠశాలను విజిట్ చేసినప్పుడు సంక్షేమ హాస్టల్కు సంబంధించి
కనీసం లైట్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, చుట్టూ వసతి గృహం చుట్టూ కూడా పిచ్చి మొక్కలు ఉన్నాయి, డ్రైనేజీలో వాటర్ పేరుకుపోయింది, లైట్స్ అంటే ఫ్యాన్స్ లేకపోవడంతో కిటికీలు అంటే వసతి గృహంలో ఉన్న కిటికీలు అన్ని తెరిచి ఉంచడంతో పెద్ద ఎత్తున దోమలు, విషసర్పాలు వచ్చాయి. సో మొదట చనిపోయిన ఘనాదిత్య అనే విద్యార్థి పాము కాటు వల్లే చనిపోయారని తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇవే వాస్తవాలను వెలికి తీసింది. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం స్పందించి అన్ని గురుకులాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆరా తీసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఏసీబీ తనిఖీలు కూడా నిర్వహిస్తోంది. నవీన్, ఒకవైపు ఇప్పటికే చాలా మంది అక్కడ నుంచి కొంతమంది వెళ్లిపోయినట్లుగా తెలుస్తా ఉంది. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వార్డెన్గా పనిచేస్తున్న వారు కొన్ని గురుకులాల నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తా ఉంది కదా. ఎందుకంటే తనిఖీల నేపథ్యంలో కొంత ఆందోళనకు గురైన సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది, అలాగే ఎటువంటి చర్యలు ఉండేందుకు అవకాశం ఉంటుంది, అధికారులు ఏం చెప్తున్నారు? సో మొత్తంగా ఇప్పుడు అంటే గురుకుల పాఠశాలల నుంచి విద్యార్థులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అధికారులు తల్లిదండ్రులతో మాట్లాడారు. మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము రమ్మని బతిమిలాడిన పరిస్థితి అయితే కనిపించింది. ఈరోజు బట్టి విక్రమార్క పర్యటన ఉండటంతో అధికారులంతా కూడా ఇళ్లకు వెళ్ళిన విద్యార్థులను, తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసి హాస్టల్కు రప్పించుకుంటున్నారు. సో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో తీసుకునే మౌలిక సదుపాయాలకు సంబంధించి పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇచ్చే సూచనలు, అభిప్రాయాలే చాలా కీలకంగా మారబోతున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా కొన్ని సూచనలు, ఎందుకంటే ఆ విద్యార్థులకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ ప్రతి గురుకుల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ దగ్గర కానీ లేదా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దగ్గర కానీ ఉండాలి. కేర్ టేకర్, నైట్ వాచ్మెన్ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పింది. సో మొత్తంగా ఇక్కడి అభిప్రాయాల ఆధారంగానే ఒక నివేదిక అయితే గవర్నమెంట్కు అందిన తర్వాత అన్ని గురుకుల పాఠశాలల్లో మౌలిక